బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం సీరియస్ గా ఉంది. వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ఆయన. ఉదయం 7:30 సుదర్శన్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. వెంటనే హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. పరిస్థితిని మరింతగా విషమించడంతో సిపిఆర్ చేశారు డాక్టర్లు. ప్రస్తుతం ఐసీయూలో సుదర్శన్ రెడ్డి చికిత్స పొందుతున్నారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. సుదర్శన్ రెడ్డికి హార్ట్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నారు. సో హుటాహుట్న వరంగల్ బయలుదేరారు కేటీఆర్ అండ్ హరీష్ రావు. 2019లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యే గెలిచారు సుదర్శన్ రెడ్డి. అంతకంటే మునుపు 2014 నుంచి తెలంగాణ ఉద్యమకారుడు, వ్యవసాయం రైతు కూడా. సో వ్యవసాయం కుటుంబానికి సంబంధించిన వ్యక్తి నుంచి ఆ తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ సర్పంచిగా, ఆ తర్వాత ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉద్యమకారుడిగా, ఆ తర్వాత 2014లో అప్పుడు నర్సంపేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఆ తర్వాత కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు ఆయన. తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, మొట్టమొదటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత చాలా కీలకంగానే టీఆర్ఎస్ పార్టీలో వరంగల్ జిల్లా సంబంధించినటువంటి స్థాయి వరకు టీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగానే ఆయన పనిచేశారని చెప్పాలి. సో ప్రస్తుతానికి ఆయన 2023లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి కూడా కాస్త సైలెంట్ మోడ్లోనే ఉంటున్నారు. సో ఈరోజు ఉదయం 7:30 ఆయన ఇంటి దగ్గర ఉండగానే ఒకసారిగా గుండెపోటు వచ్చింది. హుటాహుట్న వరంగల్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. సో ప్రస్తుతానికి చికిత్స అందుతోంది. ఉన్నపలంగా కేటీఆర్ అండ్ హరీష్ రావు కూడా వరంగల్ బయలుదేరినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సో ప్రస్తుతానికి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు ఆల్రెడీ వరంగల్ బయలుదేరిపోయారు. సో 2018లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నుంచి కూడా చాలా సంచలనాలకి, కాంట్రవర్సీల కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. ఎక్కువగా పెద్ద ఎత్తున సంచలనం జరిగిన ఒక అంశం ఏంటంటే అప్పుడు వైఎస్ఆర్ టీపీ పేరుతో షర్మిల పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తుండగా నర్సంపేటలో షర్మిల వర్గీయులకి సుదర్శన్ రెడ్డి వర్గీయుల మధ్య పెద్ద గొడవ జరిగింది. అప్పుడు పెద్ద మొత్తంలో ఒక వారం రోజుల పాటుగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిలిచారు వార్తల్లో ఆయన. సో ప్రజెంట్ ఆయనకి గుండెపోటు వచ్చింది, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సో ప్రస్తుతానికి వైద్యులు ఇంకా ఎటువంటి విధంగా బయటకు నిర్ధారించలేదు. కానీ రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంత విషమించినట్టుగా తెలుస్తోంది. సో ఆసుపత్రిలో చికిత్స అందిస్తారు. గుండె సంబంధిత ఒక ఆపరేషన్ కూడా అవసరం పడుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. సో సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పైన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో, ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకుల్లో అండ్ నర్సంపేటలో ఉన్నటువంటి తన అభిమానులు, అనుచర గణం మధ్య కొంత ఆందోళనకరమైన వాతావరణం నెలకొని చాలా మంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, భయపడిపోతూ ఉన్నారు. అంటే ఏం జరిగింది తమ నాయకుడు అన్నట్టుగా కొంత భయం అయితే కనబడుతోంది. సో కొంత ప్రజెంట్ వరంగల్లోని ఆ ప్రైవేట్ ఆసుపత్రి దగ్గర చికిత్స అందుకుంటున్నారో అక్కడికి చాలా పెద్ద మొత్తంలో తన అనుచరగణం కానీ, కార్యకర్తలు కానీ పెద్ద మొత్తంలో చేరుకుంటున్నారు, అభిమానులు చేరుకుంటూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకుంటూ ఉన్నారు. సో కేటీఆర్, హరీష్ రావు ఆల్రెడీ బయలుదేరిపోయారు. సో 2014లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు సుదర్శన్ రెడ్డి. అప్పుడు చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. 2018లో మళ్ళీ అధిక మెజార్టీతో గెలుపొందారు. అంతకంటే మునుపు కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. సో ప్రస్తుతానికి 2023లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత నుంచి ఆయన కొంత సైలెంట్గానే ఉండిపోయారు. సో ఇప్పుడు తెల్లవారుజామున ఆయన ఏం జరిగింది తెలియదు కానీ సడన్గా గుండెపోటు వచ్చింది. అక్కడి నుంచి హుటాహుట్న ఆసుపత్రి తరలించారు. సో ప్రజెంట్ ఆయన చికిత్స కొనసాగుతోంది. వైద్యులు ఆయనకి చికిత్స అందుతూ ఉన్నారు. ప్రజెంట్ కేటీఆర్ అండ్ హరీష్ రావు కూడా బయలుదేరిపోయారు వరంగల్కి. సో నర్సంపేట నుంచి చాలామంది కార్యకర్తలు, నాయకులు కూడా అక్కడికి ఆసుపత్రికి చేరుకుంటున్నారు. సో కరెంట్ సిచ్యువేషన్ కొంత ఆయన విషయంలో సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. సో కొంత ఇంకా రకరకాల వార్తలు కూడా బయట ఉన్నాయి, ఇంకా పూర్తిగా కన్ఫర్మేషన్ కాలేదు. సో ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా చేసినప్పటికీ చాలా పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీలో కానీ, వరంగల్ జిల్లా రాజకీయాల్లో కానీ చాలా కీలక భూమిక పోషించారని చెప్పాలి. సో పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన ఈ వార్త ఒక్కసారిగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్ని ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. సో పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్రమైనటువంటి అస్వస్థ గురయ్యారు, గుండెపోటు వచ్చింది, ఆయనకి హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారనేటువంటి వార్త అందరినీ కూడా షాక్కు గురి చేసింది. సో ప్రజెంట్ ఆయనకి చికిత్స అందుతోంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి. సో గుండెకు సంబంధించినటువంటి ఒక ఆపరేషన్ ఏదో జరగాల్సి ఉంది అన్నట్టుగా వైద్యులు చెప్తున్నట్టు తెలుస్తోంది. సో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. కొంత ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. కుటుంబీకులు కూడా ఆసుపత్రిలో ఇప్పుడు కన్నీటి పర్యంతం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సడన్గా
ఆయనకు సిచ్యువేషన్ ఇంత ఎక్స్ట్రీమ్గా మారినట్టుగా అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో వరంగల్లోని రోహిణి హాస్పిటల్లో ఇప్పుడు ఆయన చికిత్స అందుతోంది. మరిన్ని అప్డేట్స్ లైవ్లో మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? సో ఆయన కుటుంబీకులు కానీ లేకపోతే కార్యకర్తలు ఏం చెప్తున్నారు? సో వైద్యుల రియాక్షన్ ఏంటి ఆయన ఆరోగ్య పరిస్థితి పైన? మనోజ్, ఈ రోజు ఉదయం 7:30 రోహిణి హాస్పిటల్ కి ఇక్కడ హుటాహుటిన మాజీ ఎమ్మెల్యే అలాగే ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెద్ద సుదర్శన్ రెడ్డి ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఇక్కడ గుండెపోటు రావడంతో పక్కనే ఉన్నటువంటి రోహిణి హాస్పిటల్ కి తీసుకొచ్చారు. ఇక్కడ ప్రస్తుతానికైతే చికిత్స అందిస్తున్నారు నేపథ్యంలో ఇంటి దగ్గర ఉండే సిపిఆర్ చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో హాస్పిటల్ కి వచ్చేసరికి కూడా కొంత తీవ్రతరంగా మారినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా హాస్పిటల్ కూడా అన్ని విభాగాలు కూడా సమన్వయంతో ఇక్కడ పనిచేసుకుంటూ ఇక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డికి సిపిఆర్ తో పాటు మంచి ట్రీట్మెంట్ అందించే విధంగా హన్మకొండలో ఉన్నటువంటి మేజర్ డాక్టర్లందరూ కూడా హుటాహుటిన ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ విషయం తెలిసినటువంటి తర్వాత ఒకానొక దశలో ఇక పెద్ద సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఇక్కడ మిగిలిన పార్టీలకు అతీతంగా కూడా నాయకులందరూ కూడా రోహిణి హాస్పిటల్ కు వచ్చి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వారి ఆరోగ్యం మాత్రం కొంత అంటే సీవియర్ గానే ఉంది. దానికి సంబంధించి ట్రీట్మెంట్ మాత్రం నడుస్తుంది. ప్రస్తుతానికి హైదరాబాద్ నుండి కూడా పెద్ద సుదర్శన్ రెడ్డిని ఆరోగ్య పరిస్థితిని కూడా మాజీ మంత్రి కేటీఆర్ అలాగే ఇక్కడ మిగిలిన బీఆర్ఎస్ నేతలు కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఎప్పుడు ఏం జరుగుతుందన్న కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో రోహిణి హాస్పిటల్లో మెరుగైన చికిత్స అందించడానికి కూడా అందరూ డాక్టర్లు కూడా ఒక సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డి ట్రీట్మెంట్ లోనే ఇంకా కొనసాగుతుంది. సిబిఆర్టీ ఎక్కువగా కావడంతో కొంత బీఆర్ఎస్ వర్గాలు అలాగే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత ఆందోళన మాత్రం నెలకొంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరు చేరుకుంటున్నారు, బంధువులు కూడా ఇప్పటికే చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ శ్రేణులు కూడా పార్టీలకు అతీతంగా రోహిణి హాస్పిటల్ కి చేరుకుంటున్నటువంటి సమయంలో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందన్నటువంటి ఒక ఆవేదన అయితే ఉంది. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి అతనికి వచ్చినటువంటి సివిఆర్టీ మాత్రం చాలా సీరియస్ గా ఉందని చెప్పి తెలుస్తుంది. ఉదయం 7 గంటల నుండి ఇప్పటి వరకు అంటే దాదాపు సిపిఆర్ చేయించడంతో పాటు కొంత ఇబ్బందికర వాతావరణం అంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే పెద్ద ప్రస్తుతం కొంత నిలకడగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక సిపిఆర్ కి సంబంధించి అంటే ఈసీజీకి సంబంధించినటువంటి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ తనకు ఉన్నటువంటి గతంలో కోమార్బిడ్ కండిషన్స్ వల్ల ఏమన్నా జరిగాయా లేకపోతే ఎందుకు అంటే సడన్ గా ఇంత హార్ట్ స్ట్రోక్ రావడానికి కారణం ఏందన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ వైద్యులు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మరి రాత్రి పూట ఆరోగ్యం నిలకడగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఉదయం 7:30కే తనకు సమస్యలు ఉండేవా, గుండె సంబంధిత సమస్యలు ఏమైనా ఉండేవా ఆయనకి? గతంలో సమస్యలు అంటే ప్రస్తుతానికి అంత సివియర్ గా ఇంకా పూర్తిగా తెలియదు. కాకపోతే ఏంటంటే ఇప్పటికే డాక్టర్లు కూడా అన్ని రకాలుగా అంటే నిన్న మొన్న జరిగినటువంటి అనారోగ్య పరిస్థితులు ఏమైనా ఉన్నాయన్నటువంటి కోణంలోనే ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉందా అన్నటువంటి కోణంలో కూడా ఉన్నది. కాకపోతే ఇప్పటి వరకు అంటే మంచి ఫిట్ గా ఉండేటువంటి నేత ఇప్పటికీ తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా క్రియాశీలకంగా తిరగడంతో పాటు నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామాల్లో కూడా ఎక్కడ అతనికి అనారోగ్య అంటే ఆలోచనలు కూడా లేవన్నట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా సడన్ గా ఈ రోజు ఉదయం 7 గంటలకే హార్ట్ స్ట్రోక్ రావడంతో కొంత ఇబ్బందికర వాతావరణం అయితే వచ్చిందన్నటువంటి నేపథ్యం అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కొంత ఒకనొక దశలో పెద్ద సుదర్శన్ రెడ్డి తను ఇంకా తీవ్ర స్థాయిలో ఆరోగ్యం కుంటుపడింది అన్నటువంటి విషయం తెలిసేసరికి బీఆర్ఎస్ శ్రేణుల్లో వర్గాల్లో ఒక్కసారిగా ఒక ఆవేదన అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మొత్తానికైతే ట్రీట్మెంట్ మాత్రం నడుస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడ అంటే హార్ట్ కి సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్ లోకి తీసుకెళ్లి ఆ కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో తనకి మెరుగైన చికిత్స మాత్రం అందిస్తున్నారు.